గట్టిన నేరస్తులకు ఏపీలో స్థానం లేదన్నారు. ఆడబిడ్డల జోలికొస్తే ఏం చెయ్యాలో అది చేస్తామని, ఆడబిడ్డల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు సీఎం. ఇక రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ వల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. ఇక నేరాలు చేస్తే తాట తీస్తామని, దోషులకు శిక్షల విషయంలో రాజీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకే తొలి ప్రాధాన్యం ఇస్తామని కూడా చెప్పిన పరిస్థితి మనం చూసాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని ఒకవైపు అసత్య ప్రచారాలు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన బ్యాచ్ కావచ్చు, లేదంటే ఆయనకు ఉన్నటువంటి పత్రికా ఛానల్ కావచ్చు, దాంట్లో ఇష్టానుసారంగా రాసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికీ కూడా అవి కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే అక్కడక్కడ కూడా ఆడబిడ్డల పైన అఘాయిత్యాలు ఏంటి అంటే మనం చూసాం. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా గంజాయి రవాణా కావచ్చు, గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరికింది అనే వార్తలు, విషయాలు కూడా మనం చూసాం. స్కూల్ పిల్లలు, 10th క్లాస్ పిల్లల దగ్గర కూడా గంజాయి కనిపించిన దృశ్యాలు కావచ్చు, దానికి సంబంధించిన కేసులు కావచ్చు మనం చూసి ఉన్నాం. ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ దొరికినటువంటి పరిస్థితి, మత్తు పదార్థాలు. అదేవిధంగా మద్యంకు సంబంధించి కూడా నాసిరకం మద్యాన్ని కూడా విక్రయించడం, ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు కావచ్చు, ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. ఆ నేపథ్యంలో నేర చరిత్ర, నేర ప్రవృత్తి కూడా రాష్ట్రంలో ఎక్కువగా పెరిగినటువంటి పరిస్థితులు కనిపించాయి. సో దాని మీద ఎక్కడా కూడా పోలీసు వ్యవస్థ కావచ్చు, ఎవరు కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు అప్పటి ప్రభుత్వంలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా నేరం జరిగితే వెంటనే 1-2 రోజుల్లోనే దానికి సంబంధించినటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం కావచ్చు, ఎఫ్ఐఆర్ నమోదు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ కూడా చాలామంది నేతలు వైసీపీకి సంబంధించి కావచ్చు, లేదంటే చాలామంది రౌడీ షీటర్లు కూడా వాళ్ళ తీరు మార్చుకోవాలంటూ ఇటు కూటమి నేతలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సీరియస్గా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇదొక వైపు. ఇక రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మీడియా కావచ్చు, పేపర్ కావచ్చు, దాంట్లో అసత్య ప్రచారాలు వండి వారుస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా దానిపైన కూడా కూటమి నేతలు దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మొన్న ఈ మధ్య పూర్తిగా కూడా ఆ పేపర్లో మనం చూస్తే రాష్ట్రంలో 177 హత్యలు జరిగాయి. అదేవిధంగా దాదాపుగా 110 అత్యాచారాలు జరిగాయి, 500 మంది పైన హత్యాయత్నాలు జరిగాయి అంటూ కూడా అసత్య కథనాలు దాంట్లో ప్రచురించినటువంటి పరిస్థితి కనిపించింది. మరి దానికి సంబంధించి నిజంగా కూడా 177 మంది హత్య జరిగితే ఎఫ్ఐఆర్లు నమోదవుతాయి, అత్యాచారాలు జరిగినా కానీ ఎఫ్ఐఆర్లు నమోదవుతాయి. మరి వాటి డీటెయిల్స్ ఏంటి, అవి నమోదయ్యాయా అని తెలుసుకోకుండా అలా అసత్య ప్రచారాలు వండి వార్చడం ఏంటి అంటూ కూడా, అంటే ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వాన్ని నమ్మి రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో వాళ్ళందరికీ భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం, రాష్ట్రాన్ని ఇంకా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అండ్ మీడియా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటు సోషల్ మీడియా పైన పూర్తిగా ఉక్కుపాదం కూటమి ప్రభుత్వం మోపుతున్నప్పటికీ కూడా మెయిన్ ఛానల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పేపర్ ఛానల్ కావచ్చు, ఇంకొకటి మీడియా కావచ్చు, అసత్య ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలామంది ప్రజలు కావచ్చు, కూటమి నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు, స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే సిపిఎం పార్టీ సీనియర్ లీడర్ కందారపు మురళి గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మురళి గారు నమస్తే అండి. అట్లాగే టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి రఫీ గారు కూడా సీనియర్ లీడర్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మనం చర్చలోకి వెళ్లే ముందు ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి అంశం ఒక్కసారి చూసి వెళ్దాం. గంజాయి విపరీతంగా రావడం, డ్రగ్స్ రావడం, లా అండ్ ఆర్డర్ పతనావస్థకి వెళ్ళిపోయింది. ఈ సందర్భంగా ఇక్కడుండే మెంబర్స్ అందరినీ ఒకటే కోరుతున్నా, ఎక్కడ పోయినా లా అండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడాలి. ఆడబిడ్డల అత్యాచారం చాలా నీచం, చాలా బాధేస్తుంది. నేను ఒకే మాట చెప్తున్నాను, మర్యాదగా చెప్పాం, పదే చెప్పాం. ఒక పక్క ఎడ్యుకేట్ చేస్తాం, ఇంకో పక్క వార్నింగ్ కూడా ఇస్తున్నా. ఎవరైతే ఆడబిడ్డల జోలికి వస్తారో ఖబర్దార్, జాగ్రత్తగా ఉండి ఏం చేయబోతామో చేసి చూపిస్తాం. మొహమాటం మాత్రం లేదు. రైట్గా మనం చర్చలోకి వెళ్దాం. ముందుగా స్టూడియోలో ఉన్న